Hello friends, welcome back to Avini's home. So ఇవాళ మన ఛానల్లో కస్టమైజ్ నేమ్ ప్లేట్ చేయబోతున్నాను, కిడ్స్ నేమ్ ప్లేట్ అనమాట. సో ఆ వీడియోకి వెళ్ళే ముందర మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హరిణి, మేము హైదరాబాద్లో ఉంటాము. ఈ ఛానల్లో హోమ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, ట్రావెల్ బ్లాగ్స్, కుకింగ్ బ్లాగ్స్, డిఐవై బ్లాగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటానండి. సో మీరు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కన బెల్ నోటిఫికేషన్ నొక్కండి. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇది ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇన్ కేస్ మీరు కనుక ఇది ట్రై చేస్తే ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి, మీరు పోస్ట్ చేస్తే, లేకపోతే కమెంట్స్లో మీకు ఎలా వచ్చింది అని కూడా మీరు మెన్షన్ చేయండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ బేస్ అయితే నేను MDF బోర్డ్ తీసుకున్నానండి. అండ్ ఇది కస్టమైజ్ కాబట్టి నేమ్, ఆ డిజైన్స్ అవన్నీ కూడా నేను రా సప్లైస్ దగ్గర ఆర్డర్ చేసుకున్నాను. సో మీకు అది ఎక్కడ ఎలా ఆర్డర్ చేయాలి అని కావాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు అక్కడ ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఎలాంటి నేమ్ ప్లేట్ చేద్దాం అనుకుంటున్నా, దానికి ఏమేమి పార్ట్స్ తీసుకున్నాను అనేది నేను ఇప్పుడు చూపించిపోతున్నాను. సో బేస్కి ఇక్కడ MDF బోర్డ్ తీసుకున్నాను అనమాట. మనం వాల్ హ్యాంగింగ్గా పెట్టుకోవాలి కాబట్టి నేను వాల్ హ్యాంగింగ్కి కావాల్సిన స్క్రూ పెట్టి నెయిల్ అలా పెట్టి హ్యాంగ్ చేసేటట్టు ఇది కూడా తీసుకున్నాను అనమాట. అండ్ దీంతో పాటు ఎంబ్లిష్మెంట్స్ అంటారండి. సో చిన్న చిన్న MDF బోర్డ్ మీద పెట్టుంటాయి కదా MDF పీసెస్, వాటిని ఎంబ్లిష్మెంట్స్ అంటారు. సో నేను ఇక్కడైతే ఆస్ట్రోనాట్ థీమ్ అనుకున్నాను అనమాట, అందుకు ఆస్ట్రోనాట్ థీమ్ రిలేటెడ్ ఎంబ్లిష్మెంట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఒక ఆస్ట్రోనాట్ తీసుకున్నాను అనమాట. ఒక స్పేస్ జెట్ లాగా తీసుకున్నాను అనమాట. ఎర్త్, మూన్ అలాంటివన్నీ తీసుకున్నాను అనమాట అక్కడక్కడ పెట్టడానికి. అండ్ ఇదేమో మన స్పేస్ షిప్ ఉంటాం కదా, సో ఆ స్పేస్ షిప్ అనమాట. సో ఇది కూడా పెద్ద బేస్ తీసుకున్నా. అండ్ బేబీ నేమ్ కూడా ఇక్కడ నేను ఇలాగ తీసుకున్నానండి. సో నేమ్ కూడా మనకు కస్టమైజ్ చేస్తారు ఈ ఎంబ్లిష్మెంట్స్తో పాటు. సో మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ మన వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు మనకి ఇది ఇస్తారనమాట. సో నేనైతే ఇక్కడ అంశ అనే పేరుని నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మనం దీనికి పెయింట్ చేసి నేను ఎలా అన్ని సెటప్ చేశానని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ బేస్కి బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. సో స్పేస్ లాగా, సో అందుకని బ్లూ వేసుకుని దాని మీద మనకి స్టార్స్ లాగా అలాగా ఫీలింగ్ రావాలి కదా. సో దానికోసం ఇక్కడ నేను టూత్ బ్రష్ యూస్ చేసి వైట్ పెయింట్తో ఇలాగ స్ప్రింకిల్ చేశాను త్రూ అవుట్. అండ్ ఇప్పుడు ఎంబ్లిష్మెంట్స్ని ఒక్కొక్కటిగా పెయింట్ చేస్తున్నా. సో నేమ్తో స్టార్ట్ చేశాను అనమాట. సో అలా మనం ఆల్రెడీ ఒకటి అనుకున్న దానికి రిలేటెడ్గా కలర్స్తో అంత పెయింట్ చేసుకున్నాను 1 by 1 ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ పెయింటింగ్ అంతా అయిన తర్వాత నేను బేస్ మీద ఇవన్నీ నీట్గా అరేంజ్ చేస్తున్నా. సో నార్మల్ ఫెవికాల్ యూస్ చేసి మనం స్టిక్ చేసుకోవచ్చు. సో అండ్ దానిపైన అయిపోయింది. సో డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వార్నిష్ యూస్ చేస్తున్నా. సో ఈ వార్నిష్ యూస్ చేయడం వల్ల గ్లాస్, మ్యాట్ అలా వెరైటీ ఆఫ్ ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ గ్లాస్ తీసుకొని మొత్తం పైన లేయర్ లాగా వేసాను అనమాట. సో ఇది ఫైనల్ అవుట్లుక్. సో మొత్తం అతికిచ్చి అంతా రెడీ చేసిన తర్వాత ఇదనమాట ఫైనల్ అవుట్లుక్ నేమ్ ప్లేట్ది. ఇలా సింపుల్గా రెడీ చేసుకుని మనం పిల్లలకి లేకపోతే బయట వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. సో చూసారు కదండి నేమ్ ప్లేట్ ఎలా వచ్చిందో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.